దసరా పాప కరెంట్ వచ్చింది చచ్చినోళ్ళు ఒంట్లోకి. అన్న చూడండి రా, సునామీ బాధితులు వచ్చినట్టు వస్తున్నారు. రండి എന്റെ ഗുരുവായൂരപ്പ എന്റെ മോഹൻലാൽ മമ്മൂട്ടി ആശീർവാദം ഉണ്ടാ. എന്ത് വേണം? ఏం కావాలి? 4 టీ. నువ్వు వచ్చింది పాల్కాడ్ పాప మిల్క్ సెంటర్ కి. తిరుపతిలో లడ్డు ఫేమస్, కాకినాడలో కాజా ఫేమస్, అనకాపల్లిలో బెల్లం ఫేమస్. എന്റെ ഗുരുവായൂരപ്പനെ అడితో పెట్టుకోక పాప, బొర్ర బొమ్మ అయిపోద్ది. ఇంతకు ముందే సెంటర్ లో ఒంటి చేత్తో 11 మందిని కొట్టాడు. ఎంత చేసి ఇతను నీ తోడుగా ఉన్నాడంటే అబ్బా ఏ ఉంటదిలే. అవునక్క, నీకు అందం ఉంది, ఇతనుంటే అండ కూడా ఉంటది. ఆడొప్పుకోవాలిగా. ఒప్పుకుంటే వాడి పవర్ కి పాల్గా రాసిచ్చినా చాలంటే చాలదంటే చాలకుడి రాసిస్తా. అది సరిపోదంటే అప్పో అవి స్టైల్కి ట్రివాండ్రం రాసిస్తా. అది రాసిచ్చినా కుదరదంటే టోటల్ గా కేరళనే రాసిస్తా. ఆ పని చెయ్యి, నీ కోరిక తీరిపోద్ది, అక్కడ దొరద తీరిపోద్ది. ఎంత బాగా అక్క సంసారికి వెళ్ళి ఆ ముసలి నీళ్ళ కోసం ఇక్కడికి వస్తుంది. నీళ్ళ కోసం ఈయన ప్రియం వస్తాడు. పాపా ఏంటి మామా? 2 బకెట్లు నీళ్లు కావాలమ్మా. నువ్వు అడిగితే పాలే ఫ్రీగా ఇస్తాను, అందులో కలిపే నీళ్ళవనా తీసుకెళ్ళు మామా. ఆవిడ పెద్దవాడి ఎలా మోస్తుంది, నువ్వు తీసుకెళ్ళి పెట్టచ్చు కదా. అయ్యో పొయ్యి మీద చపాతీ పెట్టానే. అవన్నీ ఆవిడ చూసుకుంటా, నువ్వు వెళ్ళి పెట్టు. మామగారు ఏంటమ్మా? నీళ్లు పెట్టాను, నూనె కింద చూపిస్తున్నాడేంటి? మగాళ్ళ తలలుంది, ఆడాళ్ళు మర్దన చేయడానికే. బాగా రుద్దు. ఓ రుద్దుతా. నేను మొత్తం పోయింది. ఏమైంది నీకు? నా పని అంతా అయింది, నువ్వు ఇంకా నీళ్లు పట్టుకెళ్ళలేదు. అయ్యో తీసుకెళ్తున్నామమ్మా.